హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవి. ప్రభాస్ లైనప్ లో ఉన్న మూవీస్ గురించి అప్డేట్స్ తెలిసాయి మాస్టారు. అలాగే వార్ టు ఈవెంట్ గురించి, చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారి ప్రాజెక్ట్స్ గురించి, రీసెంట్ గా అనౌన్స్ చేసిన నేషనల్ అవార్డ్స్ గురించి, ఇలా ఈ వారం కొన్ని మంచి మంచి సినిమా కబుర్లే ఉన్నాయి. పదండి త్వరగా మొదలెట్టేద్దాం. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే కింగ్డమ్ సినిమా అయితే నాకు నచ్చింది, ఎక్సెప్ట్ ఫర్ ద లాస్ట్ 1 hour. ఎందుకో తెలీదు, డైరెక్టర్ గౌతమ్ కాబట్టి స్ట్రాంగ్ ఎమోషన్స్ ఎక్స్పెక్ట్ చేశానా, స్ట్రాంగ్ డ్రామా ఎక్స్పెక్ట్ చేశానేమో కానీ సినిమా ఫస్ట్ హాఫ్ బాగా ఎంగేజ్ చేసింది. బట్ ఆ లాస్ట్ 1 hour డిసప్పాయింట్ చేసింది. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే మహేసభ ట్రైలర్ రిలీజ్ అయింది. నచ్చింది అనే కన్నా చూడ్డానికి మంచి ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది. బికాస్ ట్రైలర్ చూస్తే మీకే అర్థమైపోద్ది ఎవరిద్దరి కథ చూస్తున్నావు అనేది. ఒక సీరియస్ పొలిటికల్ డ్రామాలా అనిపిస్తుంది. సతీ లీలావతి టీజర్ రిలీజ్ అయింది, మంచి ఎంటర్టైనర్ లా ఉంది. ఆకాశంలో ఒక తార గ్లిమ్స్ వచ్చింది, పెద్దగా ఏం రివీల్ చేయలేదు కానీ విజువల్స్ అందంగా, మ్యూజిక్ హాయిగా అనిపించింది. కాంతా టీజర్ వచ్చింది, భలే ఉంది. ఆ రెట్రో బ్యాక్గ్రౌండ్ లో ఒక హీరోకి డైరెక్టర్ కి మధ్య ఇగో క్లాషెస్ రిలేటెడ్ కథలా ఉంది. మీరు కూడా ఒకసారి చూడండి, పక్క నచ్చుద్ది. అర్జున్ చక్రవర్తి టీజర్ రిలీజ్ అయింది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మంచి ఇన్స్పిరేషనల్ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ ఇది. ఆల్సో రూరల్ ఎంటర్టైనర్ మోతేవారి లవ్ స్టోరీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే కూలీ మూవీ నుండి పవర్ హౌస్ సాంగ్ రిలీజ్ అయింది. కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది లిరిక్స్ మీద, బట్ స్టిల్ ఇలాంటి సాంగ్స్ కి ఆ మీనింగ్ కన్వే అయ్యేలా ట్రాన్స్లేట్ చేసి రాయడం కొంచెం కష్టమేలేండి. అయితే లిరిసిస్ట్ అర్జున్ రెడ్డిలో నా ఫేవరెట్ ఊపిరాగుతున్నదే సాంగ్ అండ్ బ్రేకప్ సాంగ్ రాశారు. అంతెందుకు, ఆ గోల్డెన్ స్పారో అండ్ ఏది సాంగ్స్ కూడా ఈయనే రాశారు. చూద్దాం, వినగా ఎక్కుద్దేమో. వార్ 2 నుండి రొమాంటిక్ ట్రాక్ ఊపిరి ఊయలగా సాంగ్ రిలీజ్ అయింది, బాగుంది కూడా. తెలుసు కదా మూవీ నుండి మల్లిక గంధ లిరికల్ రిలీజ్ అయింది, బ్యూటిఫుల్ ఉంది. అయినా కృష్ణకాంత్ గారు రాశాక ఆటోమేటిక్ గా ఆ పదాలకి అందం వచ్చేస్తుందిలేండి. నారా రోహిత్ గారి సుందరకాండ నుండి ప్లీజ్ ప్లీజ్ మ్యామ్ సాంగ్ రిలీజ్ అయింది. ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఇయర్స్ అయింది కానీ శ్రీదేవి గారి అందం ఏ మాత్రం తగ్గలేదు. మిత్రమండలి మూవీ నుండి స్వేచ్ఛ స్టాండ్ సాంగ్ అండ్ మద్రాసి మూవీ ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ అయింది. శివకార్తికేయన్ గారు డాన్స్ చిత్తగొట్టేశారు. బ్రాట్ మూవీ నుండి యుద్ధమే రాణి సాంగ్ రిలీజ్ అయింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే రెబెల్ ఫ్యాన్స్ కి ఎప్పుడు జరిగేదే మళ్ళీ జరగొచ్చు అనే సంకేతాలు వస్తున్నాయి. అస్సలు ఒఫీషియల్ కాదు కానీ వినిపిస్తున్న రూమర్ ఏంటంటే మన రాజాసాబ్ డిసెంబర్ నుండి సంక్రాంతికి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. ఇది నిజం అవ్వకూడదనే కోరుకుందాం. బికాస్ సంక్రాంతికి అంటే మన మెగా 157తో పాటు చాలా సినిమాలు వస్తాయి. అక్కడ తమిళ్లో కూడా విజయ్ లాస్ట్ ఫిలిం జననాయకన్ ఉంది. సో కష్టమవుతుంది. సో అలా జరగకూడదు అనే కోరుకుందాం. ఇక షూట్ అప్డేట్స్ అంటే రీసెంట్ గా పూరి జగన్నాథ్ గారు అండ్ చార్మి గారు మన డార్లింగ్ ని రాజాసాబ్ సెట్స్ లో కలిశారు. రాజాసాబ్ షూట్ కంప్లీట్ చేసే పనుల్లో ఉన్నారనమాట. అండ్ ఈ ఆగస్ట్ 2nd వీక్ తర్వాత ఫౌజీ షూట్ స్టార్ట్ అవబోతుందంట. సో నెక్స్ట్ మన ప్రభాస్ ఫౌజీ షూట్ కంప్లీట్ చేసే పనిలో ఉంటారు. మరి వంగ స్పిరిట్ సంగతి ఏంటంటారా? ఆయనే చెప్పారు కదా సెప్టెంబర్ ఎండ్ నుంచి స్టార్ట్ చేస్తామని. బట్ ప్రభాస్ గారు అయితే అక్టోబర్ ఎండ్ నుండి షూట్ లో జాయిన్ అవుతారనే న్యూస్ వినిపిస్తుంది. అక్టోబర్ ఎండింగ్ అంటే మన బుజ్జిగాడు బర్త్డే ఉంది. సో వంగ గారు ఏం వద్దండి, జస్ట్ ప్రభాస్ లుక్ ని పోస్టర్ రిలీజ్ చేసినా చాలు, అది ఇచ్చే కిక్కుతో ఖుష్ అయిపోతాం మేము. ఏమంటారు? అండ్ ఒఫీషియల్ కాదు కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ అండి. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ ఆగస్ట్ 10th విజయవాడలో కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. అంతకు మించి ఎగ్జైటింగ్ న్యూస్ అంటే ఈ ఈవెంట్ కి హృతిక్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు అటెండ్ అవుతున్నారంట. ఆహా, క్రేజీ న్యూస్ కదా. ఎలా అయినా నిజమైపోవాలి ఈ న్యూస్. పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి క్లైమాక్స్ షూట్ కంప్లీట్ అయిపోయిందంట. చిరంజీవి గారి విషయానికి వస్తే విశ్వంబర షూట్ కంప్లీట్ అయిపోయింది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా చేస్తారంట. ఒకవేళ రాజాసాబ్ పోస్ట్ పోన్ అనేది నిజమైతే విశ్వంబర రిలీజ్ డిసెంబర్ లో ఉండొచ్చు అనే న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే 1 month గ్యాప్ లో చిరంజీవి గారివి 2 మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి. ఎందుకంటే సంక్రాంతికి అనిల్ రావిపూడి మెగా 157 కూడా ఉంది. సో అఫీషియల్ న్యూస్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. అండ్ విశ్వంబర కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ శ్రీకాంత్ వాళ్ళ ఫిల్మే కదా అంటారా? అమ్మమ్మ, ఇంకా ఆయన పారడైజ్ మూవీ కంప్లీట్ చేయాలి కదా. ఈలోపు మన మెగాస్టార్ మెగా 157తో పాటు డాకు మహారాజ్ తీసిన మన బాబీ గారి డైరెక్షన్ లో ఓ సినిమా స్టార్ట్ చేయబోతున్నారంట. బాలయ్యని వేరే లెవెల్లో చూపించారు, మరి మన బాస్ ని ఇంకెలా చూపిస్తారో మరి. అండ్ మెగా 157 పరిస్థితి ఏంటి అంటారా? ఇదే మంత్ ఆగస్ట్ అంటే బాస్ బర్త్డే మంత్. సో ఆయన బర్త్డే కి టైటిలో గ్లిమ్సో ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మూవీ నుండి. సో బాస్ ఫ్యాన్స్
బర్త్డే వరకు వెయిట్ చేయండి. బాలయ్య బాబు విషయానికొస్తే ఆయన మచ్ అవైటెడ్ ఫిల్మ్ అఖండ 2 షూట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందంట. జస్ట్ 1 సాంగ్ షూట్ బ్యాలెన్స్ ఉంది. అది కూడా ఈ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కంప్లీట్ చేస్తారంట. రిలీజ్ డేట్ గుర్తుంది కదా, సెప్టెంబర్ 25. రీసెంట్గా నేషనల్ అవార్డ్స్ ఫర్ ద ఇయర్ 2023 అనౌన్స్ చేశారండి. ఈసారి తెలుగు సినిమాకి బానే అవార్డ్స్ వచ్చాయి. 1 కాదు 2 కాదు ఏకంగా 7 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ తెలుగు సినిమా భగవంత్ కేసరి, బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ తెలుగు నందు పృథ్వీ గారు ఫర్ హనుమాన్, బెస్ట్ లిరిక్స్ కాసర్ల శ్యామ్ గారు ఫర్ ఊరు పల్లెటూరు సాంగ్ ఇన్ బలగం, బెస్ట్ స్క్రీన్ ప్లే సాయి రాజేష్ గారు ఫర్ బేబీ మూవీ, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ రోహిత్ గారు ఫర్ ప్రేమిస్తున్న సాంగ్ ఇన్ బేబీ మూవీ, బెస్ట్ చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ సుకృతి వేణి ఫర్ గాంధీ తాత చెట్టు, బెస్ట్ ఫిల్మ్ ఇన్ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ హనుమాన్. ఓవరాల్ గా అయితే బెస్ట్ యాక్టర్ గా షారుఖ్ ఫర్ జవాన్, విక్రాంత్ మాసి ఫర్ 12th ఫెయిల్ కి అవార్డు గెలుచుకున్నారు. కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టితో మన నాగవంశీ గారు ఒక మూవీ చేయబోతున్నారు. అశ్విన్ గంగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ 18th సెంచరీ బెంగాల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందంట. రిషబ్ శెట్టి లైనప్ అయితే క్రేజీ ఉంది మాస్టారు. ఇప్పుడు అక్టోబర్లో రిలీజ్ కి కాంతారా ఉందా, తర్వాత జై హనుమాన్ సినిమా ఉందా, దాని తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ మూవీ ఉందా, ఇప్పుడేమో ఈ బెంగాల్ బ్యాక్ డ్రాప్ సినిమా. సాలిడ్ లైనప్ కదా. కన్నడ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే లైనప్ ఇది. పూరి విజయ్ సేతుపతి చేస్తున్న మూవీకి మణిశర్మ గారి అబ్బాయి మహతి సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారంట. మౌలి అండ్ శివాని లీడ్స్ గా చేస్తున్న న్యూ ఏజ్ లవ్ స్టోరీ లిటిల్ హార్ట్స్ ఈ సెప్టెంబర్ 12th కి రిలీజ్ అవుతుంది. రష్మిక గారి అప్కమింగ్ యాక్షన్ ఫిల్మ్ మైసా మూవీ ఒఫీషియల్ గా లాంచ్ అయింది. వరుణ్ సందేశ్ గారి 1 వే టికెట్ మూవీ ఒఫీషియల్ గా లాంచ్ అయింది. నెక్స్ట్ వీక్ రిలీజెస్కి వస్తే దేవకట్ట గారి మయసభ 7th ఆగస్ట్న సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. విలేజ్ ఎంటర్టైనర్ మోతెవారి లవ్ స్టోరీ 8th ఆగస్ట్న ZEE5లో స్ట్రీమ్ అవుతుంది. రిలీజెస్ విషయానికి వస్తే మహేష్ బాబు గారి అతడు మూవీ ఈ ఆగస్ట్ 9th కి రిలీజ్ అవుతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే సితారే జమీన్ పర్ యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది. షాక్ అవ్వకండి, పేపర్ వ్యూ కింద ప్లే అవుతుంది. 100 రూపీస్ రెంట్ అంట. నితిన్ తమ్ముడు మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సిద్ధార్థ్ 3 BHK మూవీ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. హిందీ ఫిల్మ్ హౌస్ఫుల్ 5 ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. సుహాస్ ఓ భామ అయ్యో రామ మూవీ ఈటీవీ విన్ అండ్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. సో అదండి గురుగారు, మరి ఇంతటితో ఈ కబుర్లు ఆపేసి మరిన్ని కబుర్లతో వచ్చేవారు మళ్ళీ కలుద్దాం. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ThaiView and hit the bell icon for more updates. Thanks for watching. This is Team ThaiView signing off.